కుంభవృష్టి కామారెడ్డిని అల్లకల్లోలం చేసింది. పట్టణంలోని చాలా కాలనీలను వరద ముంచెత్తింది. ఎటు చూసినా నీరే నిండిపోయింది. జనజీవనం స్తంభించింది. నిన్నటి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హౌసింగ్ బోర్డు కాలనీ, గొస్కే రాజయ్య కాలనీలో వరద ఉధృతికి రోడ్లు కొట్టుకుపోయాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు గోదావరి ద్వారా భారీ వరదలు వస్తున్నాయి. రిజర్వాయర్ పూర్తిగా నిండి ఉండడంతో అధికారులు వస్తున్న నీటిని వస్తున్నట్లుగానే ప్రాజెక్టుకు గల 39 గేట్ల ద్వారా సముద్రం వైపు వదిలివేస్తున్నారు. ప్రస్తుతం 2 లక్షల క్యూసెక్ల నీరు గోదావరి ద్వారా వస్తుండగా 2,50,000 క్యూసెక్ల నీటిని బయటకి వదిలివేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి మొదలైన వర్షం కొనసాగుతుండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా నివాసితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అధికారులు అప్రమత్తం అవ్వాలని ఆదేశించారు. నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలన్నారు. అధికారులు సైతం వర్షాల కారణంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. మహారాష్ట్రలోని పల్ఘర్లో భారీ వర్షాలకు భవనం కూలి 14 మంది మృతి చెందారు. నిజామాబాద్ నగరంలోని K6 GTPL కార్యాలయంలో గురువారం 2వ రోజు పండితుడు భార్గవ్ శర్మ వేద మంత్రోచ్చారణల నడుమ సిబ్బంది ప్రత్యేక పూజలు చేశారు. K6 ఎడిటోరియల్ సమా స్టార్ కమ్యూనికేషన్ సిబ్బంది పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో వర్షపు నీరు చేరాయి. 2 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు ఆసుపత్రి గదుల్లోకి నీరు చేరాయి. భవనం పైకప్పు నుండి పెచ్చులు ఊడిపోతున్నాయి. దానితో రోగులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేల్పూర్ పచ్చలనాడు కూడా మోతే గ్రామాలలో వాగులు, చెక్ డ్యాంలు పొంగి ప్రవహిస్తున్నాయి. సిరికొండ మండలంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, భీమ్గల్ వెళ్లే ప్రజలకు తీవ్ర అంతరాయం కలిగింది. జనజీవనం స్తంభించి భారీ వర్షాలు ప్రజలను అతలకుతలం చేశాయి.